కాంగ్రెస్ పాలనపై స్కోర్ కార్డ్ అంశాలు శాఖలు జిల్లాల వారీగా విశ్లేషణ పథకాలు అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ సీఎం రేవంత్ రెడ్డి చేతికి సర్వే రిపోర్ట్ భవిష్యత్తు నిర్ణయాలపై కసరత్తు పరిపాలన స్పీడప్కు యాక్షన్ ప్లాన్ తక్కువ మార్కులు వచ్చిన జిల్లాలు శాఖలపై సీఎం స్క్రీనింగ్ జిల్లాల్లోని నేతలు అధికారులతో ప్రత్యేకంగా రివ్యూలు అవసరమైతే జిల్లాల పర్యటనలకు రూట్ మ్యాప్ అయితే స్కోర్ కార్డ్ అంశాలు శాఖలు అంటే ఏమేమి పథకాలు ఇచ్చినాము ఆ జిల్లాలల్లో ఎట్లా ఉన్నది రిపోర్టు ప్రభుత్వంపై సానుభూతి ఎట్లా ఉన్నది ఏంది అని చెప్పేసి అన్ని రిపోర్ట్ తెప్పించుకుంటే కొన్ని జిల్లాలకు తక్కువ మార్కులు వచ్చినాయి. అయితే అక్కడ ఉన్న నేతలతోని అధికారులతోని సమావేశమై మాట్లాడి ఏం చేయాలి జిల్లా పర్యటనలు కూడా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అయితే ఎందుకు పథకాలు ప్రజల్లోకి సరిగ్గా తీసుకపోతలేరా, ఏం జరిగింది, ఇవన్నీ ఆలోచనలు చేసుకొని మళ్ళీ ఈయన రూట్ మ్యాప్ వేసుకొని ఏదైతే జిల్లాలలో ఈ ఏవైతే పథకాలు ప్రజల్లోకి పోలేదో సరిగ్గా ఆ జిల్లాలలో మళ్ళీ పర్యటించే అవకాశం ఉన్నది. ఆ ఇద్దరు ఎక్కడ సమీకరణాల్లో భాగంగా దక్కిన పదవులు రాను రాను పార్టీ కార్యక్రమాలకు దూరం ప్రజల్లో కనిపించని వైనం కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఇద్దరు మహిళా నేతల తీరుపై విమర్శలు. ఆ ఇద్దరు మహిళా నేతలు ఎవరంటే ఒక ఆమె రేణుకా చౌదరి, ఇంకొక ఆమె విజయశాంతి. రేణుకా చౌదరి అంటే సీనియర్, ఆమె ఇక లాబింగ్ పెద్దలతోనున్న పరిచయాల ద్వారా ఆమెకు రాజ్యసభ దక్కింది. విజయశాంతికి ఏమో రాగానే ఎమ్మెల్సీ ఇచ్చిరు. మరి ఎమ్మెల్సీ తీసుకున్న విజయశాంతి కూడా మరి ప్రజల్లో ఉండాలి, ఆమె కూడా ప్రజల్లోనే ఉండాలి. వీళ్ళు ప్రజలలో ఉండకుండా సైలెంట్గా ఉంటున్నారు. సైలెంట్గా ఉండేసరికి కార్యకర్తలల్లో కొంచెం ఆందోళన మొదలైంది. ఏంది నాయకులు ఇంకా ఎన్ని రోజులు ఇట్లా పదవులు తీసుకున్నారు, పదవులు తీసుకోలేదంటే వేరే విషయం, పదవులు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి, మీటింగ్లకు హాజరు కావాలి, కార్యకర్తలని ఉత్తేజపరచాలి, ఉత్సాహపరచాలి. మీరు బయటికి వస్తే కార్యకర్తలకు బలం, మీరు ఎక్కడనో సైలెంట్గా ఉంటే మరి కార్యకర్తలు నిరుత్సాహపడిపోతున్నారు. కాబట్టి అధిష్టానం ఆలోచిస్తున్నది వీళ్ళని మళ్ళీ తీసుకురావాలి ప్రజల ముందుకు. ఇప్పుడు విజయశాంతి అంటే ఒక హీరోయిన్ కాబట్టి, మాజీ హీరోయిన్, తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడింది, తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది, కేసీఆర్ దగ్గరికి పోయింది, కేసీఆర్ చేతిలో మోసపోయి మళ్ళీ బయటకు వచ్చింది, ఇన్ని పార్టీలు మారుతూ ఉంది, అటు ఇటు మారింది, లాస్ట్కి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు మరి ప్రజలలో ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి. నెక్స్ట్ ప్రజాక్షేత్రంలో పోటీ చేసి గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నామినేటెడ్ పదవులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రజాక్షేత్రంలో ఉంటే ఏదైనా కాన్స్టిట్యున్సీ ఎంచుకొని ఆ కాన్స్టిట్యున్సీలో నిత్యం ఆ కాన్స్టిట్యున్సీలో తిరిగితే రేపు ప్రజాక్షేత్రంలో పోటీ చేసే అవకాశాలు వచ్చినప్పుడు గెలుపు అవకాశాలు ఈజీగా అవుతాయి. సైలెంట్గా ఉంటే మీ ఇష్టం. నేడు వికారాబాద్కు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పర్యటన. తెలంగాణ ఏపీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరు. రాహుల్ గాంధీ గారు వస్తున్నారు ఎక్కడికి, ఇక్కడ వికారాబాద్కు. అయితే ఏపీ తెలంగాణ డీసీసీ అధ్యక్షుల సమావేశంలో శిక్షణ ముగింపు సందర్భంగా చివరి రోజు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. అయితే ఇక్కడ ఏంది ఈ విజన్ ఏంటంటే ఎట్లా పోతున్నారు, పార్టీని ప్రజలలోకి ఎట్లా తీసుకుపోవాలి, ఏంది ఎంత బలంగా తీసుకుపోవాలి అనే దాని మీద ఈయన స్పీచ్ ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సౌత్లో ఇక్కడ కర్ణాటకలో అధికారంలో ఉన్నది, ఇప్పుడు ఏపీలో కూడా అధికారంలోకి తీసుకొచ్చే ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నాడు. నెక్స్ట్ ఎందుకంటే భవిష్యత్తు కేంద్రంలో అధికారంలోకి వచ్చేది నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే బీజేపీకి 3 సార్లు అవకాశం ఇచ్చిర్రు. అవకాశం ఇచ్చినాక బీజేపీ ఏంది అనేది బయటపడిపోయింది. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తున్నది దేశం కోసం అంటే ఏం లేదు, స్వలాభం కోసం పనిచేస్తున్నది, స్వార్థం కోసం పనిచేస్తున్నది. ఒక మతం అనే ఒక ముసుగులో ఇన్ని రోజులు పనిచేసింది, కానీ జనాలకు బీజేపీ గురించి పూర్తిగా తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి ప్రతి ఒక్క దగ్గర రాహుల్ గాంధీ గారు ఎక్కడెక్కడైతే బలం పుంజుకోవాలో పార్టీ అక్కడెక్కడికి వస్తున్నారు, సమావేశాలకు వస్తున్నారు, అన్ని సమావేశాలలో పాల్గొని పార్టీని బలంగా తయారు చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ గుర్తుపెట్టుకొని 28, 29 ఎలక్షన్లలో ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.